లైవ్ అవుతుంది. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న కాపు నేత ముద్రగడ పద్మనాభం పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారు. 4 ఏళ్ల తర్వాత నూతన సంవత్సర వేడుకలకు ముద్రగడ ఆహ్వానించడంతో ఆయన పొలిటికల్ రీఎంట్రీపై చర్చ సాగుతోంది. ముద్రగడ వైసీపీలో చేరతారని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఆయన తన అనుచరులను ఇవాళ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు పిలవడం ఈ చర్చకు ఊపందించింది. పొలిటికల్ రీఎంట్రీపై ముద్రగడ ఇవాళ ప్రకటన చేస్తారు అనుకుంటున్నారు అనుచరులు. ఒకవేళ పోటీకి సై అంటే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనే ఉత్కంఠ నెలకొంది. 2009 తర్వాత ఆయన యాక్టివ్ పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్నారు. కాపు నేత ఇస్తున్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పాల్గొనేందుకు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు అనుచరులు. ముద్రగడ పొలిటికల్ రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు ముద్రగడ చిన్న కుమారుడు గిరిబాబు. ముద్రగడ ఎప్పుడూ పాలిటిక్స్ కు దూరంగా లేరని అన్నారు. త్వరలో ఖచ్చితంగా ఏదో ఒక పార్టీలో చేరతారని అన్నారు. ముద్రగడ ఆదేశిస్తే ఈసారి తాను కూడా పోటీ చేస్తానని వెల్లడించారు. రాజకీయ భవిష్యత్తుపై తప్పకుండా నిర్ణయం ఉంటుంది అంటున్న ముద్రగడ గిరిబాబుతో మా ప్రతినిధి సాయి సుధీర్ ఫేస్ టు ఫేస్. కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నివాసంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దాదాపు 4 సంవత్సరాల తర్వాత అభిమానులు అనుచరులు కూడా ముద్రగడ నివాసానికి చేరుకున్నారు. ఆయనకి నూతన సంవత్సర విషయం చెప్తున్నారు. ప్రస్తుతం ముద్రగడ కుమారుడు గిరిబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, నూతన సంవత్సరం సందర్భంగా అభిమానులు అనుచరులు మీ ఇంటికి వస్తున్నారు. దాదాపు 4 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉందండి. 4 ఏళ్ళ నుంచి పండగ చేసుకోలేదు ఇంట్లోని. ఈసారి నూతన సంవత్సరం నాన్నగారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ముద్రగడ అభిమానులందరికీ, యావత్ భారతదేశం అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరం అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను భగవంతుడిని. అంటే మీరు పొలిటికల్గా రీఎంట్రీ ఇస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి ఏం చెప్తారు? పొలిటికల్ రీఎంట్రీ అనేది నాన్నగారు ఎప్పుడు కూడా రాజకీయాల్లోనూ ఉన్నారండి. రీఎంట్రీ అనేది నాన్నగారికి వర్తించదండి. ఆయన ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నారండి. ఇప్పుడు ప్రజల్లోనే ఏదో ఉద్యమంలోనూ ఉంటున్నారు, పదవుల్లోనూ ఉంటున్నారు, ప్రతిదాని రాజకీయాల్లోనూ ఉంటున్నారు నాన్నగారు ఎప్పుడేనండి. 2009 తర్వాత ఏ పార్టీలో చేరలేదు. ఏ పార్టీ కాదు కానీ ఉద్యమం ఒకటే చేశారు, కాపు ఉద్యమం ఒకటే చేశారు. కానీ ఇప్పుడు తిరిగి పార్టీలో చేరతారు, ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు దానికి సంబంధించి? ఏమన్నా చర్చించారా మీతో? ఏదన్నా ఫైనల్ నిర్ణయం నాన్నగారిదే అండి. ఆయనకున్న అనుభవం మా ఎవరికి సరిపోదు. ఏ నిర్ణయం తీసుకున్నా అందరినీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఏ నిర్ణయమైనా నాన్నగారి నిర్ణయమే ఫైనల్ నిర్ణయం అండి. చేస్తారండి, బట్ ఏదైనా ఆయన ఫైనల్ నిర్ణయం అండి. ఏదైనా ఆయన చెప్తారండి ఫైనల్గానండి. అంటే వైసీపీలో చేరతారని గత కొద్ది రోజులుగా జిల్లాలో జరుగుతుంది. వైసీపీ పెద్దలు కూడా మీతో మాట్లాడారని ప్రచారం కూడా జరుగుతుంది. దానికి సంబంధించి ఏమైనా చెప్పగలుగుతారు? ఇంకా అంతవరకు రాలేదు సార్ ఏదేనండి. ఏదన్నా నాన్నగారు చేతిలోనే ఉంటుందండి. ఆయనే ఫైనల్ నిర్ణయం మీ అందరికీ చెప్తారండి. గతంలో సవాల్ కూడా చేశారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే నేను కూడా పోటీ చేస్తాను, నన్ను పోటీ చేయమని ఆహ్వానించాలని కోరుకోరారు. దానికి సంబంధించి కూడా ఏమైనా చెప్తున్నారా మీతోనే? పిఠాపురం నుంచి వాళ్ళ పార్టీలో చేరితే పిఠాపురంలో బరిలో ఉండాలి అని కానీ అట్లా ఏమైనా డిస్కస్ చేస్తున్నారు? అంతవరకు రాలేదండి. ఇంకానే ఆయన ఆలోచన అయితే అది ఉండిందండి. బట్ ఏదైనా పార్టీ నిర్ణయం ఆయన నిర్ణయం అండి. పార్టీ ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ హైకమాండ్ ఎలా చెప్తే అలా పాటిస్తారండి. పార్టీలో చేరతారంటారు ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుందండి. 24లో ముద్రగడ పార్టీలో ఉంటారు, చేరతారండి. మీరు మరోవైపు మీ వైపు కూడా డిస్కషన్ జరుగుతుంది. ముద్రగడ చిన్న కుమారుడు యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తారు, ఆయన కంటెస్ట్ చేస్తారని మీకు అటువంటిది ఏమైనా చెప్పారా ఏంటి? అసలు డిస్కషన్ చేశారు? ఆయన ఆజ్ఞిస్తే ఖచ్చితంగా పాల్గొంటానండి. ఏదన్నా ఆయనే అండి. అంటే మీరు ఉంటారా ఆయన ఉంటారా? ఇద్దరు కూడా ఉండొచ్చండి, ఎవరో ఒకలన్నా ఉండొచ్చు, చెప్పలేమండి. ఫైనల్ నిర్ణయం నాన్నగారిదే అండి. అంటే విమర్శలు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి ముద్రగడ పద్మనాభం గారి మీద. ఉద్యమం వదిలేశారు, అధికార పార్టీకి సంబంధించి వాళ్ళతో రిలేషన్గా మెయింటైన్ చేస్తున్నారండి. దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఏదన్నా మీకు ఆటోమేటిక్గా క్రిటిసిజం అనేది అన్ని వైపుల నుంచి ఏం చేసినా వస్తుంటుందండి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప ఇవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేమని నా అభిప్రాయం అండి. గతంలో ప్రతిపాడు నుంచి ఎప్పటికీ కంటెస్ట్ చేయండి కూడా పద్మనాభం గారు చెప్పారు. దానికి సంబంధించి మరి ఈసారి మీరు పోటీ చేస్తారా ప్రతిపాడు నుంచి? ఇంకా అంతవరకు రాలేదు సార్. ఏ కాన్స్టిట్యున్సీ, ఏ పార్టీ, ఏ పదవి అనేది అంతా నాన్నగారు ఫైనల్ నిర్ణయం అండి. ఆయన మాట్లాడాకే ఏదన్నా మాట్లాడతాం. అది కూడా మీరు ఆయన్నే అడగాలి. మీతో డిస్కస్ చేస్తారు కదా? ఇంకా అంతవరకు రాలేదు సార్. ఏదన్నా ఫైనల్గా ఆయన నోట్లోంచే మీకు తెలుస్తుందండి. త్వరలోనే వైసీపీలో చేరతారు, జగన్ని కలుస్తారు. దానికి సంబంధించి ఒకవేళ ఆయన పోటీ చేయకపోతే రాజ్యసభకు పంపిస్తారని ఈ ప్రచారం కూడా బాగా జరుగుతుంది. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా?
ఇంకా రాలేదు సార్ ఏదేనండి. ఆయన 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 వైపే ఉందనుకుంటాను, నా వరకు రాలేదండి ఇంకానండి. అంటే మీరు వెళ్తున్నారా, జనాల్లోకి వెళ్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? మామూలుగా కలుస్తుంటాం కదండి రెగ్యులర్గానండి, వాళ్ళ కష్ట సుఖాలకి అన్ని పంచుకుంటుంటామండి, వెళ్తుంటామండి. నాన్నగారు ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళ మంచి చెట్లకు వెళ్తుంటానండి. అంతే. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే ముద్రగడ పద్మనాభం చిన్నకుమార్ చెప్తున్న సిచ్యువేషన్. ముద్రగడ ఎప్పుడూ పాలిటిక్స్లోకి దూరం అవ్వలేదు. ఏదో రూపంలో ఇటు పాలిటిక్స్ కానీ అదేవిధంగా ఉద్యమం రూపంలో జనాల్లో తిరుగుతూనే ఉన్నారు. అవసరమైతే పోటీ చేస్తే ఇద్దరూ పోటీ చేయొచ్చు, ఒకవేళ అవసరమైతే ఒకళ్ళే పోటీ చేయొచ్చు. నిర్ణయం మాత్రం పద్మనాభమే తీసుకుంటారని ముద్రగడ పద్మనాభం చిన్నకుమారుడు గిరిబాబు చెప్తున్న సిచ్యువేషన్. అంటే మొత్తం దీని అందరి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాము, ఖచ్చితంగా 2024లో యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తాము, రీఎంట్రీ ఉంటుందని చాలా క్లారిటీగా చెప్తున్న సిచ్యువేషన్. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, కిర్లంపూడి నుంచి.